నారికేల యోగం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. నారికేల యోగ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి పిందెలు, తేనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలేంటో కూడా చూసేద్దాం. అసలు అయితే ఎప్పుడో ఆ పైన ఉంటే చూడడమే కానీ కదా, ఇంత క్లోజ్అప్ లో మళ్ళీ క్యూట్ గా ఉన్నాయి కదా. మనకి యూజువల్ గా కింద రాళ్ళు పడిపోతూ ఉంటాయి, దీంతో మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. కానీ ఇది ఔషధం విలువ ఉన్నది అనేసి చాలా రీసెర్చర్స్ కూడా చూసారనమాట. ఓకే, అది కూడా ఇప్పుడు ఏంటి, ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? అది ఏం చేద్దామంటే ఇలా ఉంది చూసారా, సో ఈ గ్రీన్ కలర్ కాకుండా మనకి వైట్ కలర్ ఉంటుంది చూసారా ఇలా. సో ఈ వైట్ కలర్ అనేటువంటిది మనకి ఇప్పుడు ఔషధ గుణాలు ఉంటాయి. సో అందుకనే ఈ పిందకి ఉన్నటువంటిది ఏదంటే తీసేస్తాం ఇక్కడ. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఇక్కడ వరకు వైట్ వరకు మనం కట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఉంది కదా, లేతగా ఉంటాయి అండ్ ఇక్కడ వరకు మనం ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకున్నాం. ఓకే, చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. చాలా లేతగా ఉంటాయి, ఈజీగా దొరుకుతాయి మనకందరికి, కానీ దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది వరకు తెలియదు అనమాట. సో ఈ వైట్ పార్ట్ మనం యూజ్ చేస్తాం అనమాట మెయిన్గా. ఓకే, ఇవన్నీ ఇలా మనం కట్ చేసుకున్న పీసెస్ ఇంత ఒక 4-5 పీసెస్ సరిపోతాయి ఒక డేకి. ఈ 4-5 పీసెస్ని మనం ఇట్లా చక్కగా కట్ చేసుకొని దీన్ని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, దీన్ని మెత్తగా దంచేసుకున్నాం. ఓకే, జస్ట్ ఇలా కల్వంలోనే దంచుకోవాలి. కల్వంలో దంచుకోవచ్చు. మీకు బాగా ఇబ్బంది అనిపిస్తే ఏం చేయండి అంటే మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే మంచిది. స్టోన్ తగిలితే మంచిది అనమాట. అట్లా అందుకనే మనం ఆయుర్వేదం మెడిసిన్స్ అన్నీ కూడా మాక్సిమం మెషిన్ కంటే కూడా కల్వంలోనే పౌడర్ చేస్తారు. ఓకే, సో అలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. తర్వాత కొంచెం హనీ వేసి మళ్ళీ పేస్ట్ లాగా చేయాలన్నమాట. ఇప్పుడు దాంట్లోనే వేద్దామా? హనీ కూడా వేద్దామా? ఒకసారి ఇది కొంచెం ఇంకా కొంచెం నలిగాక వేద్దాం. సో ఇప్పుడు చూసారు కదా, మనం ఈ కొబ్బరి పిండిని మంచిగా దంచితే ఈ మిశ్రమం ఇలా తయారైంది. సో దీనిలోనే ఇప్పుడు మనం కొద్దిగా తేనె వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేద్దాం. ఓకే, అప్పుడు పేస్ట్ లాగా అయిపోతుంది. ఇంకా ఆ పేస్ట్ ఎంత క్వాంటిటీ తినాలో నేను చెప్తాను. సో అంటే ఇప్పుడు తేనె కూడా ఎంత వేసుకోవచ్చు? మామూలుగా ఈక్వల్గా వేసుకోవచ్చు, క్వాంటిటీకి సరిపడా. ఇప్పుడు మనం ఇంత తీసుకున్నాం కదా, 2 కాయలు తీసుకున్నాం కదా, దానికి ఇంత క్వాంటిటీ అంటే 1 టీ స్పూన్ అనుకోండి వేసుకొని ఇట్లా మళ్ళీ మనం మంచిగా మిక్స్ చేసేసుకున్నాం. ఓకే, ఇది చాలా ఈజీ ప్రాసెస్. మనకి దొరుకుతూ ఉంటే మన ఇళ్లలోనే కొబ్బరి చెట్టు పిందెలు ఒకవేళ రాలేకపోతే మీరు పచ్చిగా ఉన్నటువంటి ఇన్ఫ్లోరెసెన్స్ వస్తుంది కదా, పువ్వులుగా ఉన్నప్పుడు అవి కాయలు అవుతున్నప్పుడు మనం తీసేసుకొని వాడుకోవచ్చు. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఇలా తీసుకుందాం. ఓకే ఓకే, ఇంకా ఫైన్ పేస్ట్ కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే, ఓకే, ఇప్పుడు మనం అంతా పేస్ట్ లాగా చేసేసుకున్నాం కదా, తేనె కూడా వేసుకొని మిశ్రమం అంతా చూడండి ఇలా తయారైంది. ఓకే, ఇది మనం అట్లీస్ట్ 1 to 2 grams అంతా మన మోతాదులో ఉదయం సాయంత్రం 2 పూటలు ఖచ్చితంగా 15 to 21 days వాడినట్లయితే మనకి పక్కలో ఏవైతే పక్క దడుపుతూ ఉంటారో నిద్రలో, అలానే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళకి ఏదైతే అన్కంట్రోల్డ్ యూరిన్ పాస్ అయిపోతూ ఉంటుందో ముఖ్యంగా ఫీమేల్స్కి, వాళ్ళకందరికీ కూడా మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తెన్ అయిపోయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అలా మనకి నిద్రలో పక్క తడపకుండా మనకి హెల్ప్ అవుతుంది. ఓకే ఓకే, అండ్ మనకి ఇంకా కూడా ఏమని చెప్తారంటే అన్కండిషనల్స్ అంటే ఏ కారణం లేకుండా ఫీమేల్స్లో వైట్ డిశ్చార్జ్ అవ్వడము, రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి. సో అలాంటి కండిషన్స్లో కూడా ఇది మంచిగా పనిచేస్తుంది అనమాట. ఓకే ఓకే, సో వాతాహారంగా కూడా బాగా పనిచేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి నారికేల యోగం మనకి శయ్యామూత్ర అంటే బెడ్ వెట్టింగ్లో చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఓకే,
సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. నారికేళ యోగ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పిందెలు, తేనె. నారికేళ యోగ తయారు చేసుకునే విధానం: ముందుగా కొబ్బరి పిందెలను తీసుకొని కొబ్బరి పిందెల పైనుండి తెల్లని భాగాన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలను కల్వంలో వేసి కొద్దిగా దంచుకోవాలి. ఆ తర్వాత కొంచెం తేనెని కూడా వేసి మరొకసారి దంచుకొని ఈ మిశ్రమాన్ని చిన్న బౌల్లోకి తీసుకుంటే చిన్నపిల్లలకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ని తగ్గించి వాతాహారంగా పనిచేసే నారికేళ యోగ రెడీ.